టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుపై సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు మండిపడ్డారు. కార్మిక సంఘాల నేతలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు అమ్ముకున్నారన్న మాటను నిరూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమపై సిబిఐ, ఏసీబీ విచారణ జరపొచ్చని ఛాలెంజ్ విసిరారు. కీలకమైన విభాగాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మరింత వేగంగా అడుగులు ముందుకు వేయడమేనన్నారు. గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటే నేడు కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ టెంట్ కూడా లేకుండా చేసిందంటున్న సిహెచ్ నరసింగారావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలకమైన విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని స్టీల్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీని మీద మనతో మాట్లాడడానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు గారు ఉన్నారు. సార్, ఒకవైపు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయమని చెప్తున్నారు, ఇంకోవైపు మాత్రము స్టీల్ ప్లాంట్లో ఉన్న కీలకమైన విభాగాలను ప్రైవేటు వ్యక్తుల చేతికి కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పటికీ ఒక చివరి నుంచి అన్ని డిపార్ట్మెంట్లని కూడా ముక్కలుగా చేసి ఇప్పుడు 300 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. దాన్ని 32 విభాగాలు ఇప్పటి వరకు కూడా చేసి ఇందులో ప్రతి పని, ఊడ్చే పని దగ్గర నుంచి అన్ని రకాల స్కిల్డ్ ఆఫీసర్ల యొక్క పనులు కూడా మొత్తం అంతా కూడా ఈ కాంట్రాక్టర్ ద్వారా చేయాలని, ఒక కాంట్రాక్ట్ ఎన్ని పనులు చేయాలని 30 పేజీలు, 40 పేజీలు, 50 పేజీలు ఒక్కొక్క వర్క్కు సంబంధించినటువంటి ఆర్డర్లు ఇచ్చారు. ఇది సెప్టెంబర్ 9వ తేదీ లోపు వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 10వ తేదీన బిడ్లు ఓపెన్ చేస్తారు, వాళ్ళకి కేటాయిస్తారు. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కాంట్రాక్టర్లు రేపు పెద్ద కంపెనీ వాడికి అనుకూలంగా వాడికి అమ్ముకోవడానికి వీలుగా ఉండేటువంటి పద్ధతి ఇది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, తర్వాత బిడ్డింగ్ అనేటువంటిది ప్రొసీజర్లో ప్రైవేటీకరణలో భాగంగా జరిగేటువంటి పద్ధతి. అందుకని ప్రైవేటీకరణ ప్రయత్నాలు అనేది ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం అనే దానికి ఇది గ్లేరింగ్ ఎగ్జాంపుల్, అత్యంత ముఖ్యమైనటువంటి ఉదాహరణ. దీన్ని సమర్థిస్తూ పల్లా శ్రీనివాస్ గారు చెప్పింది ఏమిటంటే, నైపుణ్యం అభివృద్ధి చేసేదానికి ఇట్లాంటి కాంట్రాక్టర్లకు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి 1000 మంది ఊడ్చే వాళ్ళు ఉంటారు అన్ని డిపార్ట్మెంట్లో. వాళ్ళని ఇప్పుడేమో మామూలు చీపులతో ఊడిస్తే వీళ్ళేమైనా వచ్చే కాంట్రాక్టర్ బంగారు చీపులతో ఊడిస్తాడా? విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు దేశంలో ఇంకే స్టీల్ ప్లాంట్లు లేరు. ఇది మోస్ట్ మోడర్న్ స్టీల్ ప్లాంట్. మిగిలిన వాళ్ళకంతా నాణ్యత ఉంది కాబట్టే ఇక్కడ క్వాలిటీ అవార్డులన్నీ కూడా మనకే వస్తుంటాయి దేశంలో, స్టీల్ అవార్డులన్నీ కూడా. దీనికి ప్రధానమైన కారణం కాంట్రాక్ట్ వర్కర్లు, వాళ్ళు కాంట్రాక్టర్ మారినా వర్కర్లు వాళ్లే కంటిన్యూ అవుతారు. 30 ఏళ్ళు, 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ళు సీనియర్ మోస్ట్ కార్మికులు పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందుకని ఈరోజు అది నాణ్యంగా ఉండడానికి అది కారణం. ఇందులో ఉద్యమాల్లో పనిచేసేటువంటి వాళ్ళని అవహేళనగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటి, నిందలేయడం అనేటువంటిది విరమించుకోవాలి. కార్మిక వర్గానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. కీలకమైన విభాగాలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం అంటే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణపై మరింత వేగంగా అడుగులు ముందుకు వేయడమేనని చెప్తున్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కార్మిక సంఘాల నేతలు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారనే మాటల మీద ఈయన తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటువంటిది ఏమైనా ఉంటే ఆధారాలు చూపించాలని, లేదంటే దాని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి సవాల్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.